హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదోజయముదీరయేత్. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన ప్రదయంతస్తో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతము కొత్త అధ్యాయం మొదలు పెట్టుకుందాం. మనము పంచమ స్కందము ఇంక పూర్తి చేయబోతున్నాం. మనము ఇంకెన్ని ఎన్ని ఉన్నాయి మనకి అధ్యాయాలు 5వ స్కందంలో? మూడేమో ఉన్నాయి ప్రభుజీ. ఆ, మనకి ఇంకా ఇప్పుడు 24, 25, 26 మూడు అధ్యాయాలు ఉన్నాయి. చిన్న చిన్న అధ్యాయాలు అన్నమాట. సో ఆల్మోస్ట్ మనం ఇంకా 5వ స్కందం పూర్తి చేసేసుకున్నాం ఇంకా. సో చూద్దాము. సో అందులో లాస్ట్ చాప్టర్ చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా వెళ్ళిపోదాం, ఎక్కువ ఉండొద్దు. బట్ 5వ చాప్టర్ గురించి ఎక్కువ ఉంది, తర్వాత ఇంకా ఎక్కువ లేదు. ఇంకా 24, 25 కూడా ఎక్కువ లేవు. సో చూద్దాం. సో 24వ అధ్యాయం పేరు బిల స్వర్గములు అన్నమాట. సో శాంతి మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి చాప్టర్ సమరీలో. సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు 2వ పారాగ్రాఫ్ చదవండి. పద్మిని మాతాజీ మీరు 3వ పారాగ్రాఫ్ చదవండి. శశికళ మాతాజీ 4వ పారాగ్రాఫ్. సుబ్బరత్న మాతాజీ మీరు 5వ పారాగ్రాఫ్. హరే కృష్ణ. 24వ అధ్యాయము బిల స్వర్గములు. సూర్యునికి 10,000 యోజనములు 80,000 మైళ్ళు క్రిందుగా నెలకొని ఉన్నట్టి రాహుగ్రహమును గూర్చి ఈ అధ్యాయము వివరించును. అతలాది ఇతర అధోలోకములను కూడా ఇది వర్ణించును. రాహుగ్రహము సూర్యచంద్రులకు క్రింద కలదు. అది
ఆ రెండింటికి భూమికి నడుమ ఉన్నది. రాహుగ్రహము సూర్యచంద్రులను కప్పివేసినప్పుడు పాక్షిక లేదా సంపూర్ణ గ్రహణములు కలుగుచుండును. అది ఆ గ్రహము యొక్క రుజువక్ర ఆ, గమనముపై ఆధారపడి ఉండును. హరే కృష్ణ. హరే కృష్ణ. రాహుగ్రహమునకు 10,00,000 యోజనముల క్రింద సిద్ధ చారణ విద్యాధరుల లోకములు ఉన్నవి. వానికి కింద యక్షరాక్షసుల లోకములున్నవి. ఆ లోకముల కింద ధరణి కలదు. భూమికి 70,000 యోజనముల క్రింద అతలము, వితలము, సుతలము, తలాతలము, మహాతలము, రసాతలము, పాతాళమనడి అధోలోకములు ఉన్నవి. అచ్చట దానవులు, రాక్షసులు భార్యా పిల్లలతో పాటుగా ఇంద్రియ భోగరతులై ఉండి రాబో జన్మలను గూర్చి పెరుగు చెందక జీవించుచుందురు. సూర్యకాంతి చేరని ఆ లోకములు నాగుల పడగలపైనున్న మణులచే ప్రకాశితమగుచుండును. దేదీప్యమానమగు ఆ మణుల వలన అచ్చట అంధకారమే ఉండదు. ఆ లోకములలో వసించు వారికి వృద్ధాప్యము కానీ రోగము కానీ ఉండదు. ఒక కాలము సాక్షాత్తుగా దేవదేవుడు వలన తప్ప వారికెట్టి మరణ భయము లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధనవత్ ప్రణామాలు ప్రభుజీ. అతల లోకమున ఒక దానవుని ఆవులింత వలన స్థైవ్రిని స్వేచ్ఛాయుతురాలు కామిని కాముకురాలు పుంచలి సులభముగా పురుషులకు వశీభూతమగునది వశీభూతమగునది అగు 3 రకములకు స్త్రీలు ఉత్పన్నమైరి. అత్తలము కిందనే వితలము లోకం గలదు. అచ్చట గౌరీశంకరుడి వాసముందురు. వారచ్చట నివాసముండుటచే హాటకమను బంగారము ఉత్పన్నమయ్యను. వితలము క్రింద సుతలము కలదు. అది మహాభాగ్యోదయుడగు బలి మహారాజు స్థానము. తీవ్రమగు భక్తి యోగమున బలి మహారాజు వామన భగవానుని కరుణను బడిసియుండెను. ఆ దేవదేవుడు బలి మహారాజు యజ్ఞస్థలికి వెడలి 3 అడుగుల నేలను యాచించి ఆ మిషతో అతని సమస్త సంపదలను హరించెను. బలి మహారాజు దానికి సర్వసమ్మతిని ప్రదర్శించగా వామనదేవుడు మిగుల ప్రసన్నుడై అతని ద్వారకా పాలకునిగా పరిచేటకు సిద్ధపడను. బలి మహారాజు చరితము 8వ స్కందమున వర్ణింపబడింది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. భక్తునికి భగవంతుడు ఏదేని భౌతిక సౌఖ్యమును వస్తున్నచో అది నిజమైన అనుగ్రహం కాదు. ఐశ్వర్యం చే విరవిగడి దేవతలు ఉత్తమమైనది మరొకటి గానక కేవలము భౌతిక సౌఖ్యం కొరకే భగవంతుని ప్రార్థించు. కానీ ప్రహ్లాదుని వంటి పరమ భక్తులు భౌతిక సౌఖ్యమును కోరరు. భౌతిక సౌఖ్యం మాట అటుంచి భవబంధ విముక్తిని సైతము వారు కోరరు. నామాభాసముగా పవిత్ర నామోచ్చరణము కావించట ద్వారా అట్టి ముక్తి లభించినదైనను దానిని వారు కోరరు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సుతలోకమును క్రింద తలాతల లోకములు కలదు. అది మాయాదానవుని స్థానము. శివానుగ్రహమున అతడు ఎల్లవేళల భౌతిక సౌఖ్యమును బడిసియుండును. కానీ అతడు ఏనాడును ఆధ్యాత్మిక సౌఖ్యమును బడియజాలడు. తలాతలము క్రింద మహాతలము కలదు. అచ్చట వందల వేలాది పడగలు కలిగిన నాగులు అనేకములు కలవు. మహాతలము క్రింద రసాతలము, దాని క్రింద పాతాళము కలవు. పాతాళమునందే వాసుకి ఇతర సర్పములు కూడి ఉండును. హరే కృష్ణ. శ్రీసుకం వాచ అధస్తాత్ సవితుర్యోజనాయుతే స్పర్భానుర్నక్షత్రవచ్చరతీత్యేకే యోసావామారత్వం గ్రహత్వం చాలభత భగవదనుకంపాయ స్వయమసురాపదః పసదః సైంహికేయో యతదర్హస్త
తస్య తాత జన్మ కర్మాణి చోపరిష్టాద్వక్ష్యామః. సుభరత్న మాతాజీ మీరు ఇప్పుడే చదివారు కదా. అవును ప్రభుజీ. ప్రభావతి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. శ్రీ సుఖదేవ గోస్వామి పలికలు. రాజా, సూర్యలోకమునకు 10,000 యోజనముల 80,000 మైళ్ళు కింద ఒకానొక నక్షత్రము వలె చెరించు రాహుగ్రహం కలదని కొందరు పౌరాణికులు పలుకుదురు. సింహిక తనయుడగు ఆ గ్రహాధిపతి అసురాధముడైను. అమరత్వమునకు లేదా గ్రహాధిపత్యమునకు పూర్తిగా అనర్హుడైను భగవత్ కరుణిచే ఆ పదవిని పడిచి ఉండెను. అతని గూర్చి పిమ్మట వర్ణింతును. యదస్తరణేర్మండలం ప్రతపతస్తద్విస్తరతో యోజనాయుతమా చక్షతే 12,000 సోమస్య 13,000 రాహోర్యః పర్వణి తద్వ్యవధాన కృద్వైరానుబంధః సూర్యచంద్రమసావభిధావతి. లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. నేను కాదా ప్రభు? లేదు మాతాజీ, మీకు తర్వాత చెప్తాను నేను. ఓకే ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ. ఉష్ణకారక మగు సూర్యమండలము 10,000 యోజనములు అంటే 80,000 మైళ్ళు విస్తరించి ఉన్నది. చంద్రుడు 20,000 యోజనములు 1,60,000 మైళ్ళు విస్తరించి ఉండగా రాహువు 30,000 యోజనములు 2,40,000 మైళ్ళు విస్తరించి ఉన్నాడు. పూర్వము అమృతము పంచేడి సమయమున రాహువు సూర్యచంద్రుల నడమ నిలిచిన వాడై వారికి విరోధము కలిగించుటకు యత్నించెను. రాహువు సూర్యచంద్రుల పట్ల శత్రుత్వము కలిగి ఉన్నందున అమావాస్య పౌర్ణమిల యందు సూర్యకాంతిని చంద్రకాంతిని నిరోధించుటకు సదా యత్నించుచుండును. హరే కృష్ణ. మహాలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. ఇచ్చట పేర్కొనబడినట్లు సూర్యుడు 10,000 యోజనములు విస్తరించి ఉన్నాడు. ఇక చంద్రుడు దానికి 2 20,000 యోజనములు ఉన్నాడు. 12 పదమునకు 10కి 2 20 అవగతము చేసుకొనవలను. విజయధ్వజులు వారి అభిప్రాయం అనుసరించి రాహుగ్రహము చంద్రునికి 2 40,000 యోజనములు ఉండవలను. అయినను శ్రీమద్ భాగవతమునందు తెలుపబడిన విషయమునకు తన అభిప్రాయమునకు ఒద్దిక కూర్చుటకు ఆయన రాహువుకి కూర్చున్న రాహు సోమ రవీణ తు మండల దిగుణోక్తిత అని వాక్యమును ఉదాహరించిరి. రాహువు చంద్రుని కన్నను 2 పెద్దగా నున్నాడని దాని భావము. ఇక చంద్రుడు సూర్యుని కన్నను 2 పెద్దవాడే. టీకాకారులకు విజయధ్వజుల వారు ఆ విధముగా తన నిర్ణయమును తెలిపియుండిరి. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. హరే కృష్ణ. తన్ని సంయోభయప్తాపి భగవతా రక్షణయా ప్రయుక్తం సుదర్శనం నామ భాగవతం దైతమస్త్రం తత్తేజసా దుర్విషహం ముహుః పరివర్తమానమభ్యవస్థితో ముహూర్తముద్విజమాన చకిత హృదయ ఆరాదేవ నివర్తతే తదుపరాగమితి వదంతి లోకాః. శాంతకుమారి మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత విజయలక్ష్మి మాతాజీ మీరు భాష్యం చదవండి. రాహు చేసిన దాడిని గూర్చి సూర్యచంద్రుల వలన వినిన విష్ణు భగవానుడు వారి రక్షణార్థము సుదర్శన చక్రమును ప్రయోగించును. సుదర్శన చక్రము భగవంతుని ప్రియతమ భక్తుడు మరియు ఆ దేవదేవుని అనుగ్రహమును బడిసిన వాడు. ఆ వైష్ణవులను దునుమాడుటకు ఉద్దేశించబడిన ఆ చక్రము యొక్క తేజము రావుకు
దుస్సాహము కొనుక అతడు భయంతో పరుగు తీయను. రాహువు సూర్యుడు గాని చంద్రుడు గాని కలతపరిచేటి సమయమే జనసామాన్యమునకు గ్రహణ కాలముగా గోచరించను. హరే కృష్ణ ప్రభు. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. విష్ణు భగవానుడు తన భక్తులను దేవతలు సదా రక్షించువాడై ఉండెను. పాలనాధికారులకు దేవతలు కూడా ఇంద్రియ భోగమును వాంఛించినప్పటికీ విష్ణు భగవానికి పరమదాసులై ఉందురు. భౌతిక భోగాభిలాషం ఉన్నందునే దేవతలని పిలువబడిరి. రాహువు సూర్యచంద్రులపై దాడి చేసినప్పటికీ విష్ణు భగవానుని రక్షణము వారికి కలదు. విష్ణు చక్రమునకు భయపడి రాహువు సూర్యుడు లేదా చంద్రుని ఎదుట ఒక్క ముహూర్త సమయం కన్నను ఎక్కువ కాలం నిలవలేడు. సూర్యకాంతిని లేదా చంద్రకాంతిని రాహువు అడ్డగించినప్పుడు జరిగే పరిణామమే గ్రహణమని పిలువబడును. ఈ ధరణికి చెందిన శాస్త్రజ్ఞుల చంద్రలోకయానము రాహువు చేసేడు దాడి వలె దానవ ప్రవృత్తికి చెందినదే. ఏది ఏమైనను సూర్యచంద్రులను చేరుట సులభమైన కార్యము కాదు. కనుక వారి యత్నములన్నీయును విఫలములే అగును. రాహువు చేసేడు దాడి వలె వారి యత్నములు తప్పక నిష్ఫలములు కాగలవు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కనుక మొదటి 3 శ్లోకాల్లో కూడా మనకి యొక్క గ్రహణాలు ఏ విధంగా ఏర్పడతాయి అనేటువంటి విషయాలు మనకి చెప్తున్నారన్నమాట. ఒక నిమిషం. సో మనకి ఏమవుతుందంటే కనుక రాహువు ఇతను సింహిక అనేటువంటి రాక్షసికి పుట్టినటువంటి వాడు అనమాట. సో వీడేంటంటే కనుక సింహికకి పుట్టినటువంటి వాళ్ళు పెద్ద కొడుకు అనమాట. సో తర్వాత ఈయన తర్వాత మళ్ళీ రాహు తర్వాత మళ్ళీ కేతువు పుడతారనమాట. సో కేతువు ఏమిటి అని అంటే కనుక కేతువు చిన్నవాడు అనమాట. సో ఈ రాహువు కేతువు మనం చూసుకున్నాం కదా, ధ్రువ ధ్రువ ప్లానెట్ ని అన్ని కూడా సపోర్ట్ తీసుకుని అవన్నీ కూడా మేరు పర్వతం చుట్టూరు తిరుగుతూ ఉంటాయని చెప్పి మనం చూసుకున్నాం. సో చంద్రుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు, ఆయన కక్షలో కూడా యాంటీ క్లాక్ వైజ్ లో ఆయన తిరుగుతూ ఉంటాడు. సో అదే విధంగా సూర్యుడు కూడా ఆయన కక్షలో ఆయనకి ఇచ్చినటువంటి రేడియస్ లో ఆయన యొక్క కక్షలో ఆయన తిరుగుతూ ఉంటాడు మొత్తం అంతా కూడా. సో వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే కనుక కాలచక్రం ఎలా ఉంటుంది మనకి, ఇలాగా ఇన్క్లైన్డ్ గా ఉంటుంది అనమాట. ఇలాగా స్ట్రైట్ గా ఉండదు. యాక్చువల్ మీకు ఎలా కనబడుతుందో కాలచక్రం ఇన్క్లైన్డ్ గా ఉంటుంది. ఆ కాలచక్రంలో ఈ సూర్యుడు కూడా పైకి అది వెళ్తూ ఉంటాడు, మళ్ళీ చంద్రుడు కూడా పైకి కిందకి వెళ్తూ ఉంటారు. ఈ కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు అనమాట. సో సూర్యుడు ఎలా వెళ్తూ ఉంటారు, ఆయన పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తూ ఉంటారు. చంద్రుడు దానికి ఆపోజిట్ అనమాట. ఇటువైపు నుంచి పైకి వెళ్ళి మళ్ళీ ఇలా కిందకి వెళ్తారు. సో సూర్యుడిదేమో ఇలా ఉంటుంది ఆయన యొక్క కక్ష. సో చంద్రుడిదేమో కక్ష ఇలా ఉంటుంది అనమాట, పైకి కిందకి ఇలాగ వెళ్ళటం. సో వాళ్ళిద్దరూ ఇలాగ కలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక మొత్తం ఒక సర్కిల్ అంతా కంప్లీట్ చేసి రావడానికి సూర్యుడికి 1 year పడుతుంది కదా. సో ఆ విధంగా ఏంటంటే కనుక 2 సార్లు వీళ్ళిద్దరూ కూడా క్రాస్ అవుతారు అనమాట. సో అందుకే మనకి జనరల్ గా గ్రహణాలు ఒక సంవత్సరంలో 2 సార్లు వస్తాయి గ్రహణాలు. సో ఒక్కొక్కసారి ఏంటంటే కనుక అధిక మాసం ఇవన్నీ కూడా వస్తే కనుక మళ్ళీ ఇంకా ఎక్కువ వస్తాయి. అన్నిటికంటే కూడా చాలా ఎక్కువ అంటే కనుక ఒక సంవత్సరంలో 5 సార్లు గ్రహణాలు రావడం జరుగుతుంది అనమాట. సో మనం పుస్తకాల్లో ఏం చదువుకుంటాం, సైన్స్ లోను భూమి కూడా తిరుగుతూ ఉంది, చంద్రుడు కూడా తిరుగుతూ ఉన్నారు, సూర్యుడు కూడా సూర్యుడు స్థిరంగా ఉన్నారు, చంద్రుడు తిరుగుతున్నారు, భూమి కూడా తిరుగుతూ ఉంది. సో ఎప్పుడైతే కనుక ఆ భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి సూర్యగ్రహణం వస్తుంది. సో అదే విధంగా చంద్రుడి మీద ఏంటంటే కనుక సూర్యకాంతి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి చంద్రుడికి ఆ సూర్యకాంతి వెళ్ళడానికి అడ్డగించినప్పుడు భూమి మధ్యలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, చంద్రగ్రహణం వస్తుందని చెప్పి మనకు వాళ్ళు చెప్తారనమాట. కానీ అది కారణం కాదు, ఎందుకంటే భూమి స్టేషనరీగా ఉంది. మనం ఉన్నటువంటి భూమండలం ఏమీ కదలట్లేదు, ఫిక్స్డ్ గా ఉంది అనమాట. సో మనం చెప్పుకున్నాం సూర్యుడి యొక్క మూమెంట్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట, పైకి కిందకి ఇలాగా ఆయన సర్కిల్స్ ఉంటాయి. చంద్రుడిది దానికి ఆపోజిట్ గా ఉంటుంది అనమాట. సూర్యుడిది ఇలా ఉంటుంది మూమెంట్,
చంద్రుడు ఆపోజిట్ గా ఉంటుంది. సో వీళ్ళిద్దరు కలుసుకుంటారు. కలుసుకున్నప్పుడు ఏడాదికి ఒక 2 సార్లు కలుసుకుంటారు జనరల్ గా. సో కలుసుకున్న మూమెంట్ లో ఏంటంటే కనుక ఎప్పుడు కలుసుకుంటారు అది కూడా మనం చెప్పుకున్నాం. మనం ఏం చెప్పుకున్నాం? మనం చంద్రుడి యొక్క గమనం గురించి చెప్పుకున్నప్పుడు సూర్యుడు చంద్రుడు ఎప్పుడైతే కనుక కలుసుకుంటారో, మళ్ళీ 30 degrees లో కలుసుకుంటారో, అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి మనం ఏం చెప్పుకున్నాం, అది అమావాస్య అవుతుందని చెప్పుకున్నాం. సో అలాగే వీళ్ళిద్దరూ కూడా అలాగా కలుసుకున్నటువంటి జంక్షన్ పాయింట్స్ లో ఏమవుతుందంటే కనుక అదే సమయంలో ఈ యొక్క రాహువు కేతువు అడ్డం వస్తారనమాట. ఈ రాహువు కేతువు. సో ఈ రాహు కేతు ఏంటంటే కనుక వాళ్ళు ఎక్కడ తిరుగుతారు అని అంటే కనుక రాహు కేతు యొక్క సూర్యుడి కంటే కూడా కింద తిరుగుతారనమాట. సో ఎలా తిరుగుతారు రాహు కేతు మనం చెప్పుకున్నాం, కాలచక్రం కంటే కూడా చంద్రుడు బాగా స్లోగా ఉంటాడు. కాలచక్రం కంటే సూర్యుడు 1 degree స్లోగా తిరుగుతాడు. కాలచక్రం కంటే కనుక చంద్రుడు అయితే కనుక 13 degrees స్లోగా ఉంటాడు ఒక గమనం అయ్యేసరికి, ఒక రౌండ్ అయ్యేసరికి. సో కాబట్టి చంద్రుడు రివర్స్ మోషన్ లో చూసినప్పుడు చాలా ఫాస్ట్ గా తిరుగుతారు, సూర్యుడు స్లోగా తిరుగుతారు. కానీ రాహు కేతు ఏంటంటే కనుక కాలచక్రం కంటే ఫాస్ట్ గా తిరుగుతారు వీళ్ళు. కాలచక్రం కంటే ఫాస్ట్ గా తిరుగుతారు అన్నమాట వీళ్ళు. సో కాబట్టి ఏమవుతుంది, వీళ్ళకి రాహు కేతు యొక్క డైరెక్షన్ ఎప్పుడు కూడా వాళ్ళు రాహు కేతు ప్లానెట్స్ ఏంటంటే కనుక ఒకటేమో డార్క్ గా అన్నమాట, బ్లాక్ ప్లానెట్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే కనుక డార్క్ బ్రౌన్ అన్నమాట. కేతు అయితే కనుక డార్క్ బ్రౌన్ అన్నమాట. సో మనకి సముద్ర మంథన లీలలో వస్తుంది అనమాట. ఏమవుతుంది అప్పుడు సముద్ర మంథన లీలలో ఏం జరుగుతుందంటే కనుక మోహినిమూర్తి ఎప్పుడైతే కనుక సముద్రంలో మంథనం అంతా జరిగిన తర్వాత అమృతం వస్తుంది అనమాట. మోహినిమూర్తి ఏం చేస్తారు, ఆవిడ మిగతా వాళ్ళందరినీ కూడా మాయ చేసి దేవతలకి యొక్క అమృతాన్ని పంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, రాహుకేతుకి అర్థమైపోతుంది అనమాట, ఏదో తేడాగా ఉంది ఇక్కడ అని చెప్పి చాలా తెలివిగా దేవతల్లాగా వాళ్ళు వేషం అంతా కూడా వేసుకుని అక్కడ మధ్యలోకి వెళ్ళి రాహు ఏం చేస్తాడు అంటే కనుక చంద్రుడికి పెట్టాలంటే చెప్పాలేమోనమ్మా. సో ఏం చేస్తారు అంటే కనుక ఇక రాహు ఏం చేస్తారు అంటే కనుక చంద్రుడికి అదే విధంగా సూర్యుడికి మధ్యలోకి వెళ్ళి ఆయన కూర్చుని పోతారు. సో మోహినిమూర్తి ఏం చేస్తారు, ఆవిడ ఈ కేతు కూడా కూర్చుని పోతారు. సో మోహినిమూర్తి ఏం చేస్తారు, వాళ్ళకి ఈ యొక్క అమృతం అనేది ఇచ్చేస్తారు అనమాట. సో రాహు తీసేసుకుంటాడు, కేతు కూడా తీసేసుకుంటాడు. తర్వాత వీళ్ళు అర్థం చేసుకుంటారు అనమాట, సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూడాను. సో వీళ్ళు దేవతలు కాదు అని చెప్పి వెంటనే ఐడెంటిఫై చేసి మోహినిమూర్తికి చెప్తారు. మోహినిమూర్తి ఏం చేస్తారు, సుదర్శన చక్రం వదిలేస్తారు అనమాట. సో ఏమవుతుంది, సుదర్శన చక్రం వదిలినప్పుడు వాళ్ళ యొక్క తలలు ఇద్దరివి కూడా కట్ అయిపోతాయి అన్నమాట. సో కట్ అయిపోయినా సరే ఏంటంటే కనుక ఒకళ్ళ యొక్క శరీరం లోపలికి వెళ్ళిపోతుంది అమృతం, ఇంకొకళ్ళకి ఏంటంటే కనుక తలలోనే ఉంటుంది, ఇంకా గొంతులోనే ఉంటుంది అనమాట. సో కాబట్టి అవన్నీ కూడా అమృతం కదా, అది ఏమైపోయింది, వాళ్ళు అమరులు అయిపోయారు. అమరులు అంటే కనుక ఎక్కువ అమరులు అంటే కనుక శాశ్వత జీవితం కాదు, వాళ్ళకి ఏమవుతుందంటే కనుక ఎక్కువ బాగా ఆయుర్దాయం బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అక్కడ ఉన్నటువంటి ఋషులు మునులు వాళ్ళందరూ కూడా విష్ణుమూర్తి యొక్క కృపతోటి ఏం చేస్తారంటే కనుక అక్కడ ఒక పాము ఉంటుంది అనమాట. ఆ పాముని 2 ముక్కల కింద కట్ చేస్తారు. కట్ చేసి ఒక అతనికి ఏంటంటే కనుక ఆయనకు ఉండేటువంటి తల అమరత్వం వచ్చిందనమాట. సో వాడు రాహు అన్నమాట. సో కాబట్టి అతనికి ఏం చేస్తారు, వెంటనే ఆ తోక ఉంది కదా, తోక భాగం ఉంది కదా పాముది, దాన్ని కనెక్ట్ చేసేసి వాడిని బతికిస్తారు. కేతువుకి ఏం చేస్తారు, వాడికి తల ఉండదు వాడికి. సో తల ఉండకపోతే ఏం చేస్తారు, ఆ పాము తల తీసుకొచ్చి వాడికి పెడతారు. అంటే ఏమైంది, వాళ్ళ యొక్క శరీరంలో ఒక అతనికి ఏంటి మామూలు తల ఉంది, కానీ శరీరం అంతా కూడా పాము శరీరం. ఇంకొక అతనికి ఏంటి మామూలు శరీరం ఉంది, తల మాత్రం పాము తల అన్నమాట. సో రాహుకేతు మనం చూస్తే గనక నవగ్రహాల యొక్క టెంపుల్స్ అన్ని కూడా ఉంటాయి కదా, మనకి జనరల్ గా శివాలయాల్లో ఉంటాయి అన్నమాట ఒక పక్కన నవగ్రహాలు. సో అక్కడ రాహుకేతు ఆ విధంగా రిప్రజెంట్ చేస్తారనమాట. సో ఏం చేస్తారు, ఈ రాహుకేతు ఏంటంటే కనుక వాళ్ళకి మళ్ళీ శరీరాలు వచ్చినా సరే వాళ్ళకి ఇలాగ తేడాగా వచ్చినాయి కదా శరీరాలు, అప్పటి నుంచి కూడా వాళ్ళకి ఏంటంటే అర్హత లేదు ఒక మళ్ళీ అమరత్వం పొందడానికి, ఒక గ్రహానికి వాళ్ళు కంట్రోల్ చేయడానికి కూడా వారికి అర్హత లేకపోయినా సరే విష్ణు యొక్క కరుణతోటి వాళ్ళకి ఆ పొజిషన్ వచ్చింది అనమాట.
సో కానీ ఏం చేస్తారు వాళ్ళు, మాకు ఇలా చేశారు వీళ్ళిద్దరూ అని చెప్పేసి ఎప్పుడు కూడా సూర్యుడిని చంద్రుడిని కూడా వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారన్నమాట. సో యాక్చువల్ గా మనకేం చెప్తారు చిన్నప్పుడు అంటే కనుక రాహు కేతు కూడా సూర్యుడిని చంద్రుడిని మింగేస్తారు అని చెప్పి చెప్తారు. యాక్చువల్ గా అది మింగడం కాదనమాట. సైంటిఫిక్ గా ఏంటంటే కనుక రాహు దగ్గర నుంచి మళ్ళీ కేతువు దగ్గర నుంచి వాళ్ళకి ఏంటంటే ఎలా అయితే చంద్రుడి దగ్గర నుంచి తెల్లటి కిరణాలు, సూర్యుడి దగ్గర నుంచి కూడా చాలా మంచి కిరణాలు అవన్నీ కూడా వస్తాయి కదా, అలాగే రాహు కేతు దగ్గర నుంచి కూడా ఏమవుతాయంటే కనుక నల్లటి రేస్ వస్తాయి అన్నమాట, బ్లాక్ రేస్ వస్తాయి అన్నమాట. సో ఎప్పుడైతే కనుక ఈ యొక్క మనం చెప్పుకున్నాం కదా సూర్యుడు చంద్రుడు ఇలాగ కలుసుకుంటారు, ఆ యొక్క అమావాస్య పౌర్ణమి రోజు కలుసుకుంటారు వాళ్ళ ఆర్బిట్స్ లో అని చెప్పి చెప్పుకున్నాం కదా, అప్పుడు ఏమవుతాడంటే కనుక ఈ యొక్క రాహు ఒక్కొక్కసారి రాహు వల్ల గ్రహణం జరుగుతుంది, ఒక్కొక్కసారి కేతువు వల్ల గ్రహణం జరుగుతుంది అనమాట. ఈ రాహు కేతు ఎలా ఉంటారంటే కనుక 180 డిగ్రీస్ ఆపోజిట్ లో ఉంటారు ఎప్పుడు కూడా ఫిక్స్డ్ గా. సో వీళ్ళు కూడా మళ్ళీ పైకి కిందకి కూడా వెళ్తూ ఉంటారు, వాళ్ళ యొక్క గమనం ఆ విధంగా ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే కనుక భూమికి అదే విధంగా ఏమవుతారు, ఒక్కొక్కసారి భూమికి చంద్రుడికి మధ్యలో వస్తారు, చంద్రుడి తర్వాత ఉంటారు. సో ఒక్కొక్కసారి చంద్రుడికి ఆ తర్వాత సూర్యుడికి మధ్యలో వస్తారన్నమాట వీళ్ళు. సో ఈ విధంగా వీళ్ళ యొక్క గమనం ఉండడం మూలంగా ఏమవుతుందంటే కనుక సూర్యగ్రహణము చంద్రగ్రహణం అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ గ్రహణం టైంలో ఏం చేస్తారంటే కనుక వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ రేస్ ని, చంద్రుడి యొక్క రేస్ భూమి మీదకి వస్తూ ఉంటాయి, దానికి వీళ్ళు ఏం చేస్తారు అవి రాకుండా బ్లాక్ రేస్ పంపిస్తారనమాట. అది మనకి ఎలా కనబడుతుంది అని అంటే కనుక చంద్రుడు కనబడట్లేదు, చంద్రుడు ఉన్నాడు అని ఎలా తెలుస్తుంది, ఇప్పుడు మన ఇంట్లో ఒక ట్యూబ్ లైట్ వెలుగుతుంది, వెలుగుతుంటే అది ఉంది అని ఎలా తెలుస్తుంది, దాని దగ్గర నుంచి ఆ కిరణాలు లైట్ రావాలి, వస్తేనే ఆ లైట్ ఉందని చెప్పి తెలుస్తుంది. ఆ గ్రహణ సమయంలో ఏం చేస్తారంటే కనుక రాహు కేతువు సూర్యగ్రహణం అయితే సూర్యుడిది, చంద్రగ్రహణం అయితే చంద్రుడిది ఏం చేస్తారు, ఆ యొక్క కిరణాలు భూమికి రాకుండా వాళ్ళు అడ్డు ఆ వాళ్ళ యొక్క కిరణాలు రేస్ పంపించేస్తారు ఆపోజిట్ లో అన్నమాట. ఆ పంపించడం మూలంగా ఆ కిరణాలు మనకి రావు కాబట్టి చంద్రుడు గాని సూర్యుడు గాని ఆ సమయంలో మనకి కనపడరు అనమాట. దాన్నే మనము గ్రహణం అంటారనమాట. సో ఎందుకు మన వాళ్ళు గ్రహణ సమయంలో బయటికి రాకూడదు, మంచిది కాదు అని అంటారంటే కనుక రాహు కేతు యొక్క రేస్ ఉంటాయి కదా, అవి అస్సలు మంచివి కాదనమాట. సో అందుకనే మన వాళ్ళు చెప్తారనమాట గ్రహణ సమయంలో బయట తిరగకూడదు, ఇంట్లోనే ఉండాలి, భగవద్ ధ్యానం చేసుకోవాలి, ఆ, ఏం తినకూడదు, టెంపుల్స్ కూడా ఆ సమయంలో క్లోజ్ చేసేస్తారు. సో ఎందుకు చెప్తారు అంటే కనుక రాహు కేతు రేస్ అప్పుడు రిలీజ్ చేస్తారనమాట. అవి కనుక మన మీదకి వస్తే కనుక మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పి మన పెద్దవాళ్ళు అలాగా చెప్పారనమాట. కొంతమంది ఏంటంటే కనుక ఏం పర్వాలేదు, సూర్యగ్రహణం అవుతుంది, మేము ఎండలో ఉన్నాం, మాకేం అవ్వట్లేదు అని చెప్తారు. ఇప్పుడు రాదు వాళ్ళకి ఎఫెక్ట్, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది, దీని వల్ల వస్తుందని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసుకోలేరు అనమాట. ఓకే, సో ఇది మనకి రాహు కేతు వల్ల వచ్చేటువంటిదే మనకి ఏంటంటే కనుక సూర్యగ్రహణము చంద్రగ్రహణము అన్నమాట. సో ఆ తర్వాత వీటి గురించి చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారని చెప్పి చెప్పారు, రాహు కేతు గురించి కూడా మనకి చెప్పారు. సో ఇది మనకి గ్రహణం గురించి. తర్వాత శ్లోకానికి వెళ్ళిపోదాం. సో తర్వాత ఏమవుతుంది అని అంటే కనుక వీళ్ళందరూ ఎలా ఉన్నారు అని అంటే కనుక మొత్తం సూర్యమండలానికి 10,000, సో వీళ్ళ యొక్క సైజెస్ చెప్పారు, సూర్యుడు యొక్క సైజ్ ఎంత ఉంటుంది, సూర్యుడు యొక్క గోళం సైజ్ ఎంత ఉంటుంది, చంద్రుడు గోళం సైజ్ ఎంత, రాహు యొక్క గోళం సైజ్ ఎంత అని చెప్పేసి అవి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. సో తర్వాత ఏం చెప్తున్నారు అంటే కనుక 3వ శ్లోకంలో ఇక్కడ ఈ విధంగా రేస్ ఆపుతూ ఉన్నప్పుడు మనం చెప్పుకున్నట్లుగా రేస్ ఆపుతూ ఉన్నప్పుడు ఏం చేస్తారంట, వెంటనే విష్ణు భగవానుడు సుదర్శన చక్రాన్ని పంపిస్తారంట. సుదర్శన చక్రం వస్తుందంటే కనుక ఏం చేస్తారు, రాహు కేతు వెంటనే పరుగు అక్కడి నుంచి పారిపోతారనమాట. పారిపోవడం వల్ల ఏమవుతుంది, అందుకే ఏంటి ఒక ముహూర్త కాలం అనమాట. గ్రహణం ఎంతసేపు ఉంటుంది, మహా అయితే కనుక సంపూర్ణ గ్రహణం అయినా సరే మాక్సిమం 45 మినిట్సే ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు, 48 నిమిషాల కన్నా ఎక్కువ ఉండదు గ్రహణం. ఇంకా చిన్న గ్రహణాలు పాక్షిక గ్రహణాలు అయితే 10 నిమిషాలు, పావు గంట అలా కూడా ఉంటాయి అన్నమాట. సో ఒక ముహూర్తం సమయం మాత్రమే ఈ యొక్క గ్రహణం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి విష్ణు భగవానుడు వాళ్ళని రక్షిస్తూ ఉంటారన్నమాట. సో తర్వాత మళ్ళీ రాహుగ్రహంకి కింద ఏమున్నాయని చెప్పేసి చెప్తున్నారు. తతోధస్తాత్ సిద్ధచారణ విద్యాధరాణం సదనాని తావన్మాత్రయేవా. రాధమ్మ మాతజీ మీరు అనువాదము భాష్యము చదవండి. రాహుగ్రహమునకు 10,000 యోజనముల అంటే 80,000 మైళ్ళు క్రింద సిద్ధలోకము, చారణ లోకము, విద్యాధర లోకములు. భాష్యం బై ప్రభుపాదుల పూజ.
సిద్ధలోకవాసులు సహజంగానే యోగ సిద్ధులను కలిగి ఉండేది కారణమున విమానములను గాని ఇతర యంత్రములను గాని ఉపయోగింపకని గ్రహాంతరయానము చేయదురని చెప్పబడింది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. తతోధస్తాద్యక్షరక్షః పిశాచ ప్రేతభూతగణానాం విహారాజిరమంతరిక్షం యావద్వాయుః ప్రవాతి యావన్మేఘా ఉపలభ్యంతే. పార్వతీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. విద్యాధర చారణ సిద్ధలోకములు కింద అంతరిక్షమునందు యక్ష రాక్షస పిశాచ ప్రేత భూతగణముల భోగ స్థానములు కలవు. ఎంతవరకు వాయువు ప్రసరించును మరియు మేఘములు కనబడునో అంతవరకు అంతరిక్షము వ్యాపించి ఉన్నది. దానికి పైన వాయువు లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ. తతోధస్తాచ్చతయోజనానంతరా ఇయం పృథివీ యావద్దం సభాసస్యేన సుపర్ణాదయః పతత్రిప్రవరా ఉత్పతంతీతి. శ్రీదేవి మాతాజీ చదవండి. యక్షర రాక్షసుల ఆవాసమునకు 100 యోజనముల 800 మైళ్ళు క్రింద ధరణి కలదు. హంసలు, గ్రద్దలు, డేగలు అటువంటి ఇతర పెద్ద పక్షులు ఎంత ఎత్తుకు ఎగురునో అంతవరకు భూమి యొక్క ఉపరి హద్దు వ్యాపించి ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఉపవర్ణితం భూమేర్యథా సన్నివేశావస్థానం అవనేరప్యధస్తాత్ సప్తభూవివరా ఏకైకశో యోజనాయుతాంతరేణ యామ విస్తారేణోపక్లిప్తా అతలం వితలం సుతలం తలాతలం మహాతలం రసాతలం పాతాళమితి. లక్ష్మీనాగేశ్వరి మాతాజీ చదవండి. అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ. ధర్మశ్రేణి. రాజా, ఈ భూమికి క్రింద అతలము, వితలము, మతలము, తలాతలము, మహాతలము, రసాతలము, పాతాళము అనేది సప్తలోకములు కలవు. ధరణిని గూర్చి నేను ఇదివరకే వివరించి ఉంటిని. ఆ సప్త అధోలోకములు పరిమాణము ధరణితో సమానమని గణింపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనకి చెప్పుకున్నాం కదా, జంబూ ద్వీపము ఆ తర్వాత మిగతా ద్వీపాలన్నీ కూడా ఉంటాయి అని చెప్పేసి. అవన్నీ కూడా చివరి ద్వీపం ఏమిటి మనకి? పుష్కర ద్వీపం. ఈ ద్వీపాల గురించి అంతా కూడా మనం చెప్పుకున్నాం. ఈ సముద్రం అంతా కూడా చెప్పుకున్నాం. మనకి టాప్ వ్యూలో చూస్తే కనుక ఎలా అనిపించింది? అదంతా కూడా సర్క్యులర్ గా ఉంటాయి అని చెప్పి చెప్పుకున్నాం. ఇక భూమండలం అంతా కూడా ఎలా ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది. ఎందుకంటే కనుక ఒక బంతిని మధ్యలో కట్ చేస్తే కనుక మనం ఎలా ఉంటుంది, ఎలా చూస్తుంది, ఎలా కనిపిస్తుంది మనకి? అది సర్కిల్ గానే ఉంటుంది అనమాట. కానీ ఏంటంటే కనుక ఆ పైనుంచి చూసినప్పుడు సర్కిల్ గానే ఉంటుంది మనకి. కానీ సైడ్ నుంచి చూస్తే కనుక, అంటే దాన్ని వెర్టికల్ గా కట్ చేసినప్పుడు చూస్తే కనుక ఎలా ఉంటుంది అంటే కనుక మేరు పర్వతం పైకి ఉంటుంది. ఆ తర్వాత జంబూ ద్వీపము పైకి ఉంటుంది. జంబూ ద్వీపం కంటే కూడా దాని తర్వాత ఉన్నటువంటి ద్వీపం ఇంకా కొంచెం కిందకు ఉంటుంది. దాని తర్వాత ద్వీపం ఇంకా కిందకు ఉంటుంది. ఆ తర్వాత ద్వీపం ఇంకా కిందకు ఉంటుంది. అలా ఏమవుతుందంటే కనుక ఇది ఒకటి సర్కిల్ లాగా ఉంటుంది, బట్ కిందకు ఉంటుంది. మళ్ళీ సర్కిల్ లాగా ఉంటుంది, కిందకు ఉంటుంది. మళ్ళీ సర్కిల్ లా ఉంటుంది, దానికంటే కింద ఉంటుంది. సో మధ్యలో ఉండేది ఏమిటి అంటే కనుక వెళ్లే కొద్దీ పైన ఉంటుంది అనమాట. మధ్యలోకి వెళ్లే కొద్దీ కూడా అది పైన ఉంటుంది అనమాట. సో అంటే మనం ప్రాక్టికల్ గా చూస్తే కనుక మన యొక్క భూమండల ఎలా ఉంది అని అంటే కనుక ఇలా ఈ షేప్ లో ఉంటుంది. గ్రేడియంట్ గా ఉంటుంది, ఫ్లాట్ గా ఉండదు, సమానంగా ఉండదు. భూమండల ఆ యొక్క మేరు పర్వతం దగ్గర నుంచి ఇలా గ్రేడియంట్ లో ఉంటుంది అనమాట. సో ఒక పర్వతం మనం జంబూ ద్వీపం దగ్గర నుంచి చివరి పుష్పర ద్వీపం దగ్గరికి వెళ్తూ ఉంటే కనుక కిందకి వెళ్ళాలన్నమాట. హైట్ తగ్గుతూ ఉంటుంది.
కిందకి వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా, కానీ అవేంటి మనం పైనుంచి చూసినట్లు సర్కిల్ గానే ఉన్నాయి, కానీ ఏంటంటే కింద ఉన్నాయి అన్నమాట. సో తిరుపతిలో మనకి కొండ పైకి ఎక్కుతున్నాం అనుకోండి, పైకి కొద్ది ఏంటి ఆ మెట్లు అంతకు ముందు మనం ఎక్కేది కింద ఉన్నట్టు కనబడుతుంది కదా, అలాగే ఇవన్నీ కూడా కింద 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 కనబడతాయి. మనం బాగా పైకి వెళ్ళాం అనుకోండి, ఒకటి కింద ఉంది, దాని కింద ఇంకోటి ఉంది, దాని కింద ఇంకోటి ఉంది, అలా వరుసకు కనబడతాయి కదా. అలాగే మనకి సరైనటువంటి దృష్టి ఉంటే కనుక మేరు పర్వతం పైనుంచి అంత దూరం చూడగలిగితే కనుక ఈ ద్వీపాలన్నీ కూడా ఎలా కనబడతాయి అంటే కనుక, మనం కొండ మీద నుంచి ఆ మెట్లు చూస్తే, తిరుపతి మీద కొండ నుంచి మెట్లు చూస్తే కనుక ఒక రోడ్డు ఉంది, దాని కింద ఇంకో రోడ్డు ఉంది, దాని కింద ఇంకో రోడ్డు ఉందని ఎలా కనబడతాయో ఈ ద్వీపాలన్నీ కూడా అలా కనబడతాయి అన్నమాట. కొండ ఎలా ఉంటుంది మనకి, ఫ్లాట్ గా ఉంటుంది కదా, ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉంటుంది కదా కొండ. సో అలాగే జంబూ ద్వీపం కూడా ఎలా ఉంది, మొత్తం ఈ యొక్క భూమండల కూడా ఇలాగే ఉంది అనమాట. సో ఆ కొండ మీద నుంచి చూస్తే కనుక అవన్నీ కింద కిందకి ఎలా అయితే కనుక రోడ్లు కనబడతాయో, అదే విధంగా సర్కిల్స్ లో ఎలా ఉన్నాయంటే కనుక ఈ ద్వీపాలన్నీ కూడా ఒకదాని కింద ఒకటి, ఒకదాని కింద ఒకటి, ఒకదాని కింద ఒకటి అలా ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉంటుంది మనకి, వెర్టికల్ కట్ చేసి చూస్తే కనుక ఒక గోపురం లాగా ఉంటుంది కదా, ఆ కొండ లోపల మొత్తం 7 లోకాలు ఉన్నాయి. కొండ లోపల 7 లోకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కొండ ఉంది కదా, కొండ ఇలా ఉంది. సో ఆ ద్వీపాలన్నీ కూడా ఉన్నాయి. సో ఆ ద్వీపాలన్నీ ఉన్న తర్వాత మళ్ళీ ఆ కొండకి బయట చుట్టూరు గాల్లో ఈ యొక్క రాహుగ్రహం ఉంటుంది దగ్గరగా. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ సర్కిల్లో మళ్ళీ ఎవరుంటారు, ఈ యొక్క విద్యాధరాసు, చారణాసు, సిద్ధాసు, వీళ్ళందరూ తర్వాత సర్కిల్లో ఉంటారు. అంటే గాల్లో ఉంటారు వీళ్ళందరూ కూడా, కిందకి టచ్ అవరు. ద్వీపాలన్నీ కింద ఉంటాయి, ఆ ద్వీపాలకి పైన వీళ్ళు ఉంటారు. ద్వీపాలన్నీ కూడా ఒకదాని కింద ఒకదాని కింద ఒకదాని కింద ఒకటి ఉన్నాయన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఇంకా కిందకి వెళ్తే కనుక అక్కడ యక్షులు, రాక్షసులు వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట. సో చెప్పాలి అని అంటే కనుక పుష్కర ద్వీపానికి పైన గాల్లో యక్ష రాక్షసులు వీళ్ళందరూ కూడా ఉంటారనమాట. సో సాకా ద్వీపము, సాల్మలి ద్వీపానికి పైన ఎగ్జాక్ట్ గా ఎక్కడ అని చెప్పి చెప్పలేదు, కానీ ఆ ద్వీపాలకి పైన గాల్లో ఈ యొక్క రాహుగ్రహం ఉంటుంది. సిద్ధులు, విద్యాధర, చారణాస్ వీళ్ళందరూ కూడా ఉంటారనమాట. గాల్లో ఉంటారు వాళ్ళందరూ. అక్కడ ఆ గ్రహం ఏమవుతుంది, ఇలాగా చుట్టూరు తిరుగుతూ ఉంటుంది, మేరు పర్వతానికి చుట్టూ అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. సో మనం ఏం చెప్పుకున్నాం, మానసోత్తర పర్వతానికి పైన 1,00,000 యోజనాలకి పైన సూర్యుడు తిరుగుతూ ఉంటారు అని చెప్పి చెప్పుకున్నాం. సో ఆ 1,00,000 యోజనాల లోపులోనే వీళ్ళందరూ కూడా ఈ యొక్క రాహుకేతు గాని, సిద్ధాసు, విద్యాధరాస్, చారణాస్ గాని, యక్ష రాక్షసులు గాని వీళ్ళందరూ కూడా గాల్లో ఉంటారన్నమాట. వాళ్ళందరూ కూడా గాల్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళ యొక్క లోకం అంతా కూడా ఆర్బిట్ అవుతూ ఉంటుంది మేరు పర్వతం చుట్టూరు అన్నమాట. సో కాబట్టి ఆ ద్వీపాలకు వెళ్తే కనుక కొంచెం కష్టమే. సో ఎందుకంటే కనుక అక్కడ యక్ష, రాక్షస, పిశాచ, ప్రేత గణాల భోగ స్థానాలన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. సో ఎంతవరకు వాయువు ప్రసరించునో మరియు మేఘములు కనపడునో అంతవరకు అంతరిక్షము వ్యాపించి ఉన్నది. దానిపైన ఇక వాయువు లేదు. అంతరిక్షము అని అంటే కనుక మొత్తం అంతరిక్షం, టోటల్ ధ్రువలోకం వరకు కూడా మొత్తం అంతరిక్షం అన్నమాట. సో ఈ యొక్క యక్ష రాక్షసుల యొక్క ఆవాస స్థానాలకి క్రింద భూమి ఉంది. అంటే కనుక యక్ష రాక్షసులు 100 యోజనాలు పైన ఉంటారన్నమాట. 100 యోజనాలు పైన ఉంటారు. సో అది ఎక్కడ ఉంటారు, ఇంచుమించు మానసోత్తర పర్వతం దగ్గరలో వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళు మానసోత్తర పర్వతం మనకి పుష్కర ద్వీపంలో ఉంటుందన్నమాట. సో ఏమవుతాయంటే కనుక పెద్ద పెద్ద హంసలు, గెద్దలు, డేగలు వంటి ఇతర పక్షులు ఎంత ఎత్తుకు ఎగురునో అంతవరకు భూమి యొక్క ఉపరి హద్దు వ్యాపించి ఉన్నది. సో అదొకటి మనకి చెప్పారనమాట. ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నారు, మనం చెప్పుకున్నాం కదా ఇలాగ కొండలాగా ఉంటుంది మన జంబూద్వీపం కూడా, మొత్తం భూమండలం కూడా కొండలాగా ఉంటుంది. ఆ కొండ లోపల ఏముంటాయి, మొత్తం 7 లోకాలు ఉంటాయి. ప్రతి లోకము కూడా ఎంతెంత ఉంటాయి అన్నమాట, అవి మనకు వచ్చే శ్లోకాల్లో వస్తాయి అన్నమాట. ప్రతి లోకము కూడా మనకి 10 కిలో యోజనాలు, 10,000 యోజనాలు ఉంటాయి వరుసగా. 10,000 యోజనాలు, 10,000 యోజనాలు, 10,000 యోజనాలు, 10,000 యోజనాలు, 10,000 యోజనాలు. వాటికి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది అనమాట, ఒక 500 యోజనాలు గ్యాప్ ఉంటుంది వాటిని డివైడ్ చేయడానికి. వాటి గురించే మనం ఈ యొక్క చాప్టర్ అంతా కూడా డిస్కస్ చేసుకుంటాము. అవి ఏంటో చూద్దాం. అవి వరుసగా ఏంటంటే కనుక అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసతల, పాతాళ, మొత్తం 7 లోకాలు అన్నమాట. సో వాటి గురించి ఇప్పుడు మనకి చెప్తున్నారు 8వ శ్లోకం నుంచి. ఏతేషు హి బిలస్వర్గేషు స్వర్గాదప్యధిక
కామభోగైశ్వర్యానంద భూతి విభూతిభిః సుసమృద్ధ భవనోద్యాన క్రీడా విహారేషు ద్వైతదానవకాద్రవేయ నిత్య ప్రముదితానురక్త కలత్రాపత్య బంధు సుహృద్దనుచార గృహపతయ ఈశ్వరాదప్య ప్రతిహత కామ మాయా వినోద నివసంతి. స్వాతి మాతాజీ మీరు 8వ శ్లోకము అనువాదం చదవండి, భాష్యము శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. బిలో స్వర్గములని పిలువబడు ఆ సప్త అధోలోకములలో బహు సుందరమైన గృహములు, ఉద్యానవనములు, విహార స్థలములు కలవు. దానవులు ఉన్నత శ్రేణి ఇంద్రియ భోగమును, ఐశ్వర్యమును, ప్రభావమును కలిగుండు వారగుటచే ఆ గృహదులు ఉన్నత లోకములలోని వాని కన్నను అమిత ఐశ్వర్య పూర్ణములై ఉండును. దైత్యులు, దానవులు, నాగులని పిలువబడు ఆ లోకవాసులు గృహస్థులుగా జీవించుచుందురు. వారి భార్య పుత్ర బంధు సంఘమంతయు మాయామయమగు భౌతిక సౌఖ్యమును సంలగ్నమై ఉండును. దేవతల ఇంద్రియ భోగమునకు ఎన్నడైనా ఆటంకము కలగవచ్చునేమో గాని ఆ లోకవాసులు మాత్రం అవిఘ్నముగా జీవితమును అనుభవింతురు. ఆ విధముగా వారు మాయా సుఖం పట్ల అమిత సురక్తులగుదురని తెలియబడినది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యంపై జయశ్రీల ప్రపాదులు వారికి జై. భక్త ప్రహ్లాదుని వచనములను అనుసరించి భౌతిక భోగము మాయా సుఖమే. జీవులందరినీ అట్టి మిథ్యా భోగము నుండి ఉద్ధరించుటయే వైష్ణవుని ఏకైక చింత. కనుకనే ప్రహ్లాదుడు మాయా సుఖాయ భరముద్వహాతో విమూఢాన్ అని పలికెను. మూఢలేని వారు భౌతిక భోగమున మునిగి ఉన్నప్పటికీ అది తాత్కాలికమైనదే. స్వర్గలోకమున గాని అధోలోకమున గాని లేదా మధ్యలోకమున గాని ఎల్లరూ తాత్కాలికమగు భౌతిక విశ్వమునందే సంలగ్నమై ఉన్నారు. ప్రకృతి నియమానుసారము కాలక్రమమున తాము దేహత్యాగము చేయవలసి వచ్చుననియు, జన్మ మృత్యు జరా వ్యాధులను అనుభవింపవలసి వచ్చుననియు మరచి వారట్లు చేయుదురు. రాబో జన్మలో ఏమి జరుగుననే విషయమును పట్టించుకొనక లౌకికులు ఈ అతి చిన్న జీవితమును అనుభవించుటయందే తలమునకలై ఉందురు. అట్టి భ్రమితులకు లౌకికులకు నిజమైన ఆధ్యాత్మిక ఆనంద సుఖమును వసగుటకే వైష్ణవుడు సదా ఆతురతను కలిగి ఉండు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఎలా ఉంటుందంటే ఇక్కడ బెరస్వర్గంలో మొత్తం అన్ని కూడా ఉంటాయంట. దేవతలకు ఎలా అయితే కనుక చాలా అందంగా అన్ని కూడా ఉంటాయో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. వాళ్ళ యొక్క ఇళ్ళు కానీ, వాళ్ళకి పార్కులు, అదే విధంగా విహారం తిరిగేటువంటి స్థలాలు అన్ని కూడా ఉంటాయంట వాళ్ళకి. సో వాళ్ళు చాలా ఎక్కువగా ఇంద్రియ భోగము, ఐశ్వర్యము, ప్రభావాన్ని కూడా వాళ్ళు కలిగి ఉంటారన్నమాట. సో అక్కడ ఎవరెవరు ఉంటారు, మొత్తం బెలస్వర్గాలంటే అన్నింటికి గురించి కామన్ గా చెప్తున్నారన్నమాట. దైత్యులు, దానవులు, నాగులు అనేటువంటి వాళ్ళు అక్కడ గృహస్థులుగా నివసిస్తూ ఉంటారన్నమాట. సో అక్కడ కూడా వాళ్ళకి భార్య, పుత్రులు, బంధువులు అందరూ కూడా ఉంటూ ఉంటారన్నమాట. దేవతలకైనా సరే ఒక్కొక్కసారి ఆటంకం వస్తుందేమో కానీ ఇంద్రియ భోగానికి, వాళ్ళకైతే గనక ఎప్పుడు కూడా ఆటంకం రాదన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి శ్రీల ప్రభుపాదుల వారు, ప్రహ్లాద్ మహారాజ్ చెప్పినటువంటి భౌతిక భోగం అనేటువంటిది మాయాసుఖము. సో కాబట్టి అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎంత బాగా మనం అనుభవిస్తూ ఉన్నా సరే అది తాత్కాలికమే, కాబట్టి అది పోవలసి వస్తుంది. సో 14 లోకాల్లో మనకి చెప్పినట్లు భగవద్గీతలో ఆ బ్రహ్మ భువనార్లోక పునరావర్తినోర్జున మాముపేత్యంతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. సో 14 లోకాల్లో మనం ఎక్కడికి వెళ్ళినా సరే, పైనుంచి కింద దాకా వెళ్ళినా సరే మనకి జన్మ మృత్యు జరా వ్యాధులు అనేటువంటివి ఉంటూనే ఉంటాయి, మరణం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వైష్ణవుడు ఏం చేస్తూ ఉంటాడు, ఇవి అందరినీ కూడా యొక్క మొత్తం భౌతిక ప్రపంచం నుంచి బయటపడేయాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడని చెప్పి చెప్తున్నారు. యేషు మహారాజా మయేవ మాయా వినా వినిర్మితాః పురో నానామణి ప్రవర ప్రవేక విచరిత విచిత్ర భవన ప్రాకార గోపుర సభా చైత్య చత్వారాయత
నాధిభిర్నాగా సురమిథున పారవత సుఖసారి కాకీర్ణ కృత్రిమ భూమిభిర్వస్వరేవస్వర గృహోత్తమై సమలంకృతాశ్చకాసతి. నాగం సునీత మాతది చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండోత్రణం. రాజా ఆ కృత్రిమ స్వర్గము బిలస్వర్గములందు కళాకారుడు వాస్తుశిల్పి అయిన మయదానవుడు కలడు. అతడు సర్వాలంకృతమగు ఎన్నో నగరములను నిర్మించెను. పలు విచిత్ర భవనములు, ప్రాకారములు, గోపురములు, సభాగృహములు, మందిరములు, చత్వరములు, ఆలయ ప్రాంగణములు, వానితో పాటు ప్రవాస జనుల కొరకు విశ్రాంతి గృహములు పెక్కు ఏర్పాటు చేయబడినవి. లోకాధిపతుల భవనములు అత్యంత విలువైన మణులతో నిర్మించబడినవి. అవి నాగుల చేత, అసురుల చేత మరియు పావురములు, సుఖములు ఇతర పక్షుల చేత సమాకీర్ణములై యుండును. మొత్తం మీద ఆ కృత్రిమ స్వర్గపురములు ఆకర్షణీయముగా అలంకరించబడి శోభాయమానముగా నెలకొని ఉన్నవి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఉద్యానాని చాతితరాం మన ఇంద్రియానందిభిః కుసుమ ఫలస్తభక సుభకగీ సలయావనత రుచిర విట పవిటాపినాం లతాంగాలింగితానాం శ్రీభిః సమిధున వివిధ విహంగమ జలాశయానామ మలజలపూర్ణానాం ఝషకు లోలోకం ఘనక్షుతిభిర్నీరజకు కుముద కువలయ కల్హరణీలోత్పల లోహిత శతపత్రాదివనేషు కృతనికేతనానామేకవిహారాకుల మధుర వివిధ స్వనాదిభిరింద్రియోత్సవైరమర లోకశ్రియమతి అతిసాయితాని. శాంతి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్లోకం నెంబర్ చెప్తారమ్మా ప్రభుజీ? 10వ శ్లోకం మాతాజీ. 10వ శ్లోకం ప్రభుజీ. హరే కృష్ణ. కృత్రిమ స్వర్గము అందలి ఉద్యానవనములు ఉన్నత స్వర్గలోక సౌందర్యమును కూడా అతిశయించి ఉండును. వాని ఎందలి వృక్షములు లతాంగములచే ఆలింగనము కావింపబడినవై ఫలపుష్ప భారముతో వంగిన కొమ్మలచే అసాధారణమైన సౌందర్యముతో గోచరించును. ఆ సౌందర్యము ఎవరినైనాను ఆకర్షించి వారి మనస్సును ఇంద్రియ భోగేచ్ఛచే ప్రఫుల్లము కావించును. అచటగల నిర్మల జల తటాకములు మత్స్యముల గంతులచే క్షువితములై ఉండి కుముదములు, కువలయములు, కల్హారములు, నీలలోహిత కమలములతో శోభాయమానముగా నుండును. చక్రవాకాది జలపక్షుల జంటలు గూళ్లను నిర్మించుకొని ఇంద్రియోత్సవ కారకమగు మధురమైన కలవరమును గావించుచు విహరించుచుండును. హరే కృష్ణ. యత్ర వావన భయమహోరాత్రాదిభిః కాల విభైగైరుపలక్ష్యతే. ఆ బిలస్వర్గములలో సూర్యకాంతి ప్రసరించదు కనుక కాలము అహర్నిశలుగా విభజింపబడలేదు. ఫలితముగా కాల భయము అచట ఉండదు. యత్ర హి మహాహి ప్రవరశిరోమణయః సర్వం తమః ప్రబాధంతే. పడగలపై మణులను దాల్చిన మహాసర్పములు అచ్చట పెక్కుగలవు. వాని మణుల కాంతియే అంధకారమును నశింపచేయుచుండును. నవాయేతేషు వసతాం దివ్యౌషధి రసాయన్నా పానస్నానాదిభిరాధయో వ్యాధయో పలీపలిత జరాదయశ్చ దేహవైవర్ణ్య దౌర్గంధ్య స్వేదక్లమగ్లానిరతి వయోవస్థాశ్చ భవంతి. శ్రీదేవి మాతాజీ చదవండి. ఆ లోకములందరి వారు అద్భుతమగు ఔషధములతో తయారు చేయబడిన రసములను రసాయనములచే త్రాగుదురు. వాని ఎందే స్నానమాడుదురు. తత్కారణమున్న వారు సమస్తమగు చింతల నుండి వ్యాధుల నుండి బయటపడి ఉందురు. నెరిసిన కేశములు
ముడతలు లేదా శరీరహీనత అనునవి వారి అనుభవములలోనే ఉండవు. వారి దేహకాంతి తగ్గదు, వారి చెమట దుర్గంధమును కలగజేయదు. వార్ధక్యము వలన కలిగిడి అలసట, శక్తిహీనత, అనుత్సాహము వారికి తెలియవు. నహి తేషాం కళ్యాణానాం ప్రభవతి కుతశ్చన మృత్యుర్వినా భగవత్తేజసశ్చక్రాపాదేశాత్. స్వాతి మాతాజీ మీరు చదివారా? చదివాను ప్రభుజీ. అందరు చదివేసినట్టున్నారు. స్వాతి మాతాజీ మీరు ఈ శ్లోకము అనువాదం చదివేశారు. 14th ప్రభుజీ? 14th మాతాజీ. ఎస్. వారు మంగళమయ జీవనమును గడుపుచు భగవానుని సుదర్శన చక్ర తేజమునకు తప్ప మరి దేని చేతను మృత్యు భయమును పొందరు. భాష్యము. భౌతిక అస్తిత్వం యొక్క దోషమే ఇది. బిలస్వర్గముల అంతయు చక్కగా ఏర్పాటు చేయబడి ఉన్నవి. అచట చక్కని భవంతులున్నవి, ఆహ్లాదకరమైన వాతావరణము ఉన్నవి. దేహ పరమగు కష్టములు గాని మానసిక చింతలు కాని అచట లేవు. అయినను అచట వసించువారు కర్మానుసారం వేరొక జన్మను పొందవలసి ఉండును. కేవలము భౌతిక సౌఖ్యముని లక్షించి ఉండేటి లౌకిక నాగరికత యొక్క ఈ దోషమును మందబుద్ధులు ఎరుగజాలరు. మనుజుడు తన జీవన పరిస్థితులను ఇంద్రియ ప్రీతికరముగా ఏర్పాటు చేసుకొనవచ్చును. కానీ పరిస్థితులన్నీ అనుకూలముగా ఉన్నప్పటికీ కాలక్రమమున అతడు మృత్యువాత పడవలసి వచ్చును. దానవ నాగరికతను చెందిన వారు తమ జీవన స్థితిగతులను పరమ సౌకర్యముగా మలుచుకొని ఉండవచ్చును. కానీ వారు మృత్యువును నివారింపలేరు. సుదర్శన చక్ర ప్రభావం వారి నామమాత్ర సౌఖ్యమును నిరంతరం కొనసాగనీయదు. థ్యాంక్ యూ ప్రభుజీ. కృష్ణ. సో ఈ విధంగా మయా దానవుడి చేత యొక్క బెలస్వర్గాలన్నీ కూడా నిర్మించబడి ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా ఎలా ఉంటాయి? స్వర్గలోకం కంటే కూడా అక్కడ యొక్క బెలస్వర్గాల్లో ఇంకా ఎక్కువ బ్రహ్మాండమైనటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ఉంటాయన్నమాట. ఇంద్రియ భోగం చేయడానికి ఏం ఫెసిలిటీస్ కావాలో అన్ని ఉంటాయన్నమాట. సో అక్కడ ఒక మరణానికి తప్పితే కనుక ఇంకా దేనికి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదన్నమాట. సో అక్కడ వార్ధక్యం గాని, అంటే ముసలితనం గాని, లేకపోతే కనుక జబ్బు గాని, లేకపోతే కనుక వాళ్ళ శరీరం నుంచి చెమట గాని ఏది ఉండదు అనమాట అక్కడ. సో అక్కడ వెలుతురు కూడా ఉండదు, పగలు రాత్రి అనేటువంటి తేడా ఉండదు. అక్కడ అన్ని కూడా ఏంటంటే గొప్ప గొప్ప సర్పాల యొక్క తలల మీద మడులు ఉంటాయి, వాటితోటి అక్కడ అంతా కూడా వెలుతురు వస్తుంది అనమాట. సూర్యకాంతి అయితే కనుక వెళ్ళదు, కానీ అక్కడ కూడా మళ్ళీ రకరకాల పక్షులు, ఫెసిలిటీస్ అన్ని కూడా ఉన్నాయి. ఒక రకమైనటువంటి రసాయనాలు అన్ని కూడా వాళ్ళు తాగడం మూలంగా చాలా ఆరోగ్యంగా వాళ్ళు ఉంటారనమాట. సో రేపు మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ఆ తలవిత్తల ప్లానెట్స్ గురించి మనము చదువుకుందాం. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు ఈ బిలస్వర్గాలు అనేది కింద భూమికి కింద ఉండేవి. అవును, భూమి కింద ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, 2 విధాలుగాను చెప్పారు. ఎందుకంటే రాహు కేతువు ఇట్లా కిందగానే ఉంటారు, బ్లాక్ గా బ్రౌన్ గా అని చెప్పారు. మళ్ళా వచ్చేసి ఇది ఏంటి, విష్ణు భగవానుడు ఈ విధంగా వాళ్ళ తలలను నరికేశాడు అని 2 విధాలుగాను మీరు చెప్పారు. ఏది మనం యాక్చువల్ గా తీసుకోవాలని? యాక్చువల్ గా ఏంటంటే కనుక రాహుకేతు అనేటువంటిది ఏంటంటే కనుక వాళ్ళు పర్సన్స్ అన్నమాట. వాళ్ళకు కూడా ఒక మెటీరియల్ బాడీ ఉంటుంది కదా, అది డిస్ట్రాయ్ అయింది అనమాట. రాహుకేతు అనేటువంటిది ఏంటంటే కనుక వాళ్ళ యొక్క గ్రహము, ఒక గ్రహానికి వాళ్ళు అధిరోహించవచ్చు అనమాట. రాహుకేతు ఉండేటువంటి గ్రహాన్ని రాహుగ్రహం, కేతు గ్రహం అంటారు. గ్రహం అంటే కనుక అది రొటేట్ అవుతూ ఉంటుంది. ఒక మనకు ఉన్నటువంటి భూమండలం లాంటిది ఒకటి ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఒక చంద్రుడిలాగే ఒక గ్రహం అది కూడా తిరుగుతూ ఉంటుంది. ఆ గ్రహంలో రాహు కేతు ఉంటారు. ఇప్పుడు అది కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇట్లా వాళ్ళు ఆ విధంగా వచ్చి తాగడం కాదు, నేను చెప్పాను కదా మీకు, వాళ్ళ శక్తితోటి ఆ గ్రహంతో వాళ్ళు వచ్చి ఏం చేస్తారు అంటే కనుక వాళ్ళ యొక్క రేస్ ని ఆపోజిట్ రేస్ వాళ్ళు వదులుతారు. ఆ రేస్ ఏం చేస్తాయంటే కనుక నల్లిఫై చేస్తాయి.
అది కాదు ప్రభుజీ. అదే ఆ అమృతాన్ని కొంచెం తీసుకున్న దాని వల్ల తల వరకు ఒకరికి ఇంకొకరికి ఇది అవును, శరీర ఫిజికల్ భాగం గా వాళ్ళు ఫిజికల్ గా వచ్చి తాగారు అప్పుడు. అది కరెక్టే. అది అది కరెక్టే ఉంది. మాతాజీ, అది కరెక్ట్ మాతాజీ. మనకి మళ్ళీ అది సముద్ర మంథన్ లీల 8th క్యాంటోలో వస్తుంది మనకి. యాక్చువల్ గా మనకి భాగవతంలో రాహు గురించి మాట్లాడతారు, కేతు గురించి మాట్లాడరు. బట్ మిగతా శాస్త్రాల్లో ఉంటుంది కేతు గురించి. మన భాగవతం ఓన్లీ రాహు గురించి మాట్లాడతారు. ఇవాళ కూడా రాహు గురించి చెప్పారు కదండి. అవును మాతాజీ. ఇవాళ రాహు గురించి మనకి భాగవతంలో రాహు గురించే మాట్లాడతారు మాతాజీ. భూగోళ వర్ణనం శ్రీ వాదిరాజ తీర్థరు పుస్తకం చదివితే మనకి అక్కడ రాహు కేతు మొత్తం ఇంకా వివరణ అంతా వస్తుంది. బట్ ఇద్దరు ఉన్నారు, ఎగ్జిస్టెన్స్ అయితే ఉన్నారు. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ. మాతాజీ హరే కృష్ణ వాళ్ళని రేపు నేను ఛాయాగ్రహాలు అంటారు కదా మాతాజీ. వీటిని ఛాయాగ్రహాలు అంటాము. ఆ, వీటినే వాళ్ళు ఛాయాగ్రహాలు, బ్లాక్ హోల్ అంటారు. వీటి గురించి తెలియకండి. ఎందుకంటే కనుక ఏమీ రాదు కదా, అక్కడికి వెళ్తే అక్కడి కనుక నుంచి రేస్ ఏమీ రావు కదా. అక్కడి నుంచి కనిపించదు కాబట్టి వాళ్ళు అలా అనుకుంటారు. బ్లాక్ హోల్ అంటారు అనమాట. బ్లాక్ హోల్ అంటారు అనమాట. చాలా బ్లాక్ హోల్స్ ఉన్నాయి అంటారు. ఒక పెద్ద బ్లాక్ హోల్ చూసామంటారు. అవి ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళకి ఈ రాహుకేతు వాళ్ళు రొటేట్ అవుతున్నప్పుడు కనిపిస్తారు కదా, అప్పుడు బ్లాక్ హోల్ ఉంది, బ్లాక్ హోల్ ఉంది, అందులో నుంచి ఏదో వచ్చేస్తున్నాయి బ్యాడ్ రేస్ అంటారు. కానీ అది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు తిరుగుతాయి. అవి కాలచక్రం కంటే ఫాస్ట్ గా తిరుగుతారు రాహుకేతు. బట్ అద్భుతమైన విషయం ఏంటంటే అటువంటి రాక్షసులకి కూడా స్వామి కారణం, అది కూడా స్వామి ప్లానే. స్వామి ప్లాన్ కారణంగానే వాళ్ళు కూడా ఒక గ్రహాన్ని అడ్మినిస్ట్రేట్ చేసేంత పొజిషన్ లో కూర్చోపెట్టాడు వాళ్ళని. కానీ కొంచెం పాత కక్ష ఉండిపోద్ది కదా సూర్యుడి మీద చంద్రుడి మీద. అప్పుడప్పుడు వచ్చి చూస్తే తీర్చుకుందాం అనుకునే లోపల సుదర్శనం వచ్చేస్తుందని చెప్పి ఆ ముహూర్త కాలం తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ. అదనమాట. సో అక్కడ కూడా సుదర్శన వెనకాల వస్తుందని భయపడిపోయి నాయన అని చెప్పి 48 minutes ఒక ముహూర్త కాలం మాత్రం పట్టుకుంటారు. అంటే పట్టుకోవటం అంటే మనకేమో చెప్తారు కదా మింగేశాడు, ఆయన మింగటాలు ఏమి ఉండవండి. జస్ట్ వాళ్ళ రేస్ ని ఆపేస్తారు, వీళ్ళ రేస్ ని భూమండలానికి పంపిస్తారు. సో అందుకని మనకు అవి డేంజరస్ అన్నమాట. అంతే. సో ఎప్పుడైతే 40 ఒక ముహూర్త కాలం తర్వాత వాళ్ళు స్లోగా మళ్ళీ ముందుకు వెళ్ళిపోతారు, మళ్ళీ నార్మల్ అయిపోతుంది, మనకంత రేస్ అన్నీ వస్తాయి. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ఇక్కడ మనకి భూమి కింద ఉన్న లోకాలన్నీ బిల స్వర్గాలు అన్నారు కదా. ఈ బిల స్వర్గాల్లో సూర్యకాంతి ఉండదు. సూర్యకాంతి లేకపోయినా కానీ మరి కాల ప్రభావం ఉన్నదే అన్నారు. వాళ్ళకి రాత్రి పగలు ఉండున్నప్పుడు వీళ్ళు ఇప్పుడు పుట్టి ఎప్పుడు చనిపోతారు అనేది ఎలా తెలిసిద్ది? కాలం అనేది ఉండదు కదా. వాళ్ళకి తెలియదు వాళ్ళ కానీ ఆయుష్ కాలం ఎట్లా? అనే కాల ప్రభావం అయితే ఉంటుంది. వాళ్ళకి తెలియదు అంతే, పగలు రాత్రికి తేడా తెలియదు వాళ్ళకి, అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే టైం. ఇక్కడ కాల భయం అచ్చట ఉండదు అని అంటే కాలభయం అంటే గనక వాళ్ళకి పగలు రాత్రి మనకైతే తెలుస్తూ ఉంటుంది, పగలు రాత్రి ఉమ్, అయిపోయింది, ఏమో నాకు ఇంత వయసు అయిపోయింది చెప్పి తెలుస్తూ ఉంటుంది అనమాట. సో కానీ వాళ్ళకి అది తెలీదు. తేడా ఉంటేనే కదా మన రోజులు లెక్క పెట్టుకోవాలి కదా, మనం ఎన్ని సంవత్సరాలు అని మన ఆయుర్దాయం లెక్క పెట్టుకుంటాం. దానికి ఏంటి పగలు రాత్రి అవ్వాలి, అయితే కనుక తెలుస్తుంది మనకి ఎన్ని సంవత్సరాలని. అక్కడైతే వాళ్ళకి తెలియదు ఎన్ని సంవత్సరాలు పుట్టారు, అంతా ఒకేలాగా ఉంటుంది, అంతా చీకటే ఉంటుంది. ఏం తెలుస్తుంది వాళ్ళకి? తేడా తెలుస్తుంది. ఎన్ని సంవత్సరాలు అయినా ఎలా లెక్క పెట్టుకుంటారు వాళ్ళు? లెక్క మరి పెట్టుకోలేరు ఎట్లా వాళ్ళకి. చనిపోతారు అందుకనే వాళ్ళు? కాలం భయం ఉండదు వాళ్ళకి. వాళ్ళకి ఎట్లా ఆయువు తీరిపోయింది అక్కడ ఉండే ఆయువు వాళ్ళకి? తీరిపోద్ది అంటే వాళ్ళకి కర్మను బట్టి వాళ్ళకి ఆయువు ఆటోమేటిక్ గా తీరిపోతుంది అనమాట వాళ్ళకి. అంతేగాని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఇప్పుడు మనం తెలీదు. ఉన్నాము, మానవులు 100 సంవత్సరాలు బతుకుతామని ఒక ఐడెంటిఫికేషన్ ఉంది. మనం కౌంట్ చేసుకుంటాం కదా, ఇన్ని రోజులు అయిపోయినాయి, ఇన్ని పగళ్ళు అయిపోయినాయి అని చెప్పి మనకు తెలుస్తుంది, కౌంటింగ్ తెలుస్తుంది. అక్కడ కౌంటింగ్ తెలియదు కాబట్టి కాల ప్రభావం ఉండదు అని చెప్పి చెప్తున్నారు అంతే. అంతేగాని వాళ్ళు చనిపోరని కాదు, అది వాళ్ళకి కాకుండా మీరు తెలియదు అక్కడ అంతే. జన్మ మృత్యు జన వ్యాధి అదంతా కూడా ఉండదు, ముసలితనం ఏది ఉండదు అని కూడా ఉండదు కానీ చెప్పారు మృత్యు కాబట్టి ఉంటుంది. మృత్యు ఉంటుంది, మృత్యు ఉంటుంది. జన్మ ఉంటుంది, మృత్యు ఉంటుంది. వ్యాధి ఆ లేదు, ముసలితనం లేదు, అక్కడ ఆ రెండు లేవు. లేదు. ఈవెన్ ఆ హిరణ్యకశిపుడు పరిపాలించినప్పుడు కూడా ఏంటంటే గనక ఆయన కూడా అలాగే చేశాడు. కంట్రోల్ అక్కడ కూడా ఆయన కంట్రోల్ చేశారు. జన్మ మృత్యు తప్పితే గనక ముసలితనం గాని లేకపోతే గనక ఈ యొక్క వ్యాధులు గాని లేవన్నమాట హిరణ్యకశిపుడి యొక్క సామ్రాజ్యంలో కూడా సేమ్ ఇలాగే. అందుకే అంటే ఎవ్రీబడి ఈజ్ వెరీ హ్యాపీ జననం హిరణ్యకశిపుడి ఉన్నప్పుడు సామ్రాజ్యం. మరణం కూడా ఒకేసారి
పంపిస్తారనమాట అది కర్మానుసారం ఫిక్స్డ్ కదండి. మనకి అనుభవించాల్సింది. ఆ టైం పీరియడ్ ఫిక్స్ కదా ఎవరికైనా సరే. అయినా అక్కడ అక్కడ వాళ్ళకి కష్టం ఏంటంటే అనేది ఏం ఉండదు తెలియకుండా కాబట్టి ఆ స్వర్గ సుఖాల్లో మునిగిపోయి ఉంటారన్నమాట వాళ్ళు. ఇంకా అవును, ఆ సంతోషాల్లో ఆ టైం ఉండిపోతారు. అయిపోగానే మళ్ళీ అక్కడి నుంచి తోసేస్తారు, అక్కడి నుంచి కూడా తోసేస్తారు. ఎలా అయితే స్వర్గాల నుంచి ఇప్పుడు తోసేస్తారో బెల స్వర్గాల నుంచి అంత కూడా ముందులో తోసేస్తారు. మాతాజీ చెప్పినట్టు స్వర్గలోకంలో ఉండే వాళ్ళకి మాల తేడా వచ్చేసింది అంటే అదే దాన్ని ఏమంటారు, మాడిపోయినట్టు మాడిపోతుంది ఒక రోజు ముందు వాళ్ళకి, కాబట్టి అని నెక్స్ట్ అంటారు. రోజు మరి వాళ్ళు కింద వీళ్ళకి పడిపోతారు. ఎట్లాగా డిక్లేర్ అవుతుంది? వీళ్ళకి తెలియదండి ఎలా డిక్లేర్ అవుద్దో చెప్పలేదు. మాతాజీ వీళ్ళకి ఎలా డిక్లేర్ అవుతుందంటే వాళ్ళు కుదురుగా ఉంటారు కదా, దేవతలతో యుద్ధం పెట్టుకుంటారు. యుద్ధానికి వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేస్తారు, డెలివరీ అయిపోతారు. వాళ్ళకి ఆ విధంగా వాళ్ళకి మృత్యు ఆ విధంగా వాళ్ళు డిసైడ్ ఎవ్వరికి భయపడరంట, ఓన్లీ సుదర్శనకే భయపడతారంట. వాళ్ళు చెప్తున్నారు కదా ఇక్కడ. నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది అనమాట, సుదర్శన చక్రం వస్తే కనుక వాళ్ళు ఎవరైతే స్త్రీలు ఉంటారో వాళ్ళకి గర్భస్రావాలు అయిపోతాయంట సుదర్శనాన్ని చూసి. సో వాళ్ళు దేవతలు దెబ్బలాట పెట్టుకున్నప్పుడు వాళ్ళకి మృత్యు వస్తుంది. హరే ఏదో కృష్ణ డిజైన్ ప్రభుజీ. ఉంటదండి, ఎక్కడో చోట అది పెడతాడు. ఆ టైంకి వచ్చి వాడు అక్కడ కూర్చోకుండా వెళ్ళి ఫైట్ చేస్తాడు, అయిపోతుంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, అదే ఈ రాహు కేతువులు సుదర్శన చక్రం పంపిస్తారు కదా విష్ణు భగవానుడు, అప్పుడు వాళ్ళ కిందకి ఆ ఒక రక్త రూపంలో కింద పడినప్పుడు వాళ్ళే ఆనియన్ గార్లిక్ గా ఉద్భవిస్తారు అని చెప్పి చదివినాను ప్రభు, కరెక్టేనా? అది తెలియదు మాతాజీ. యాక్చువల్ గా అది రాక్షసుడి యొక్క శరీరం అలాగ అయ్యింది అని చెప్పని విన్నాను గాని, బట్ రాహుకేతు అని చెప్పి నేను వినలేదు మాతాజీ. కింద పడి వాళ్ళే ఆనియన్ గార్లిక్ గా వచ్చినారు, అందుకనే తినకూడదు అని మన ఇస్కాన్ దీంట్లోనే విన్నాను ప్రభు, విన్నాను నాకు చదివినాను. గుర్తులేదు మాతాజీ యాక్చువల్. అంటే రాహు కేతువులే ఆనియన్ గార్లిక్ గా వచ్చారా ప్రభుజీ? అట్లా అని వాళ్ళ శరీర భాగాలు అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ దాంట్లో బ్లడ్ ఏదో ఒకటి పడి అలాగా వచ్చింది అని చెప్పేసి, బ్లడ్ లేకపోతే మాంసం. హరే కృష్ణ. మాతాజీ, రేపు నేను నెల్లూరు వెళ్తున్నాను, రథయాత్ర 1వ తేదీ.